ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ స్టడీ సర్కిల్. ఇవాళ మనం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా టైమ్ అండ్ వర్క్ అనేది చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా, రైట్? సో ఇవాళ ఏంటంటే మనము ఒకే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబ్లం అనేది ఎలా కంప్లీట్ చేయాలి, ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఒకే మెథడ్లో ఎలా చేయాలనేది చూద్దాం, రైట్? సో ఇక్కడ ఏంటంటే మనకు కనిపించే వర్డ్స్ ఏంటి? వర్క్ డన్, ఎఫిషియన్సీ, టైం. అంటే ఈ ఫార్ములా అందరికీ కూడా బాగా తెలుసు. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం అనేది. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? వర్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ ఉంది, వర్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం ఉంది, రైట్? దెన్ ఎఫిషియన్సీ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే నేనేమంటాను, టైం అనేది ఎక్కువగా ఉంటే వర్క్ కూడా ఎక్కువగా కంప్లీట్ చేస్తారు. ఓకే, ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటే వర్క్ కూడా ఎక్కువగా చేస్తారు, రైట్? సపోజ్ ఒక యంగ్ పర్సన్, ఒక ఓల్డ్ పర్సన్ ఉన్నారనుకోండి. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది? యంగ్ పర్సన్కి. ఓకే, ఎందుకంటే ఏజ్ తక్కువగా ఉంటుంది. ఓల్డ్ పర్సన్కి ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది, కాబట్టి వర్క్ కూడా తక్కువగానే చేస్తారు. సో దట్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే వర్క్ ఎక్కువ చేయగలరు, అలాగే ఎఫిషియన్సీ తక్కువ ఉంటే వర్క్ కూడా తక్కువగానే చేయగలరు. సో టైం ఎక్కువ ఉంటే వర్క్ ఎక్కువ జరుగుతుంది, టైం తక్కువ ఉంటే వర్క్ అనేది కూడా తక్కువగా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటే తక్కువ టైంలో వర్క్ అనేది జరుగుతుంది, ఎఫిషియన్సీ తక్కువగా ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది వర్క్ కంప్లీట్ అవ్వడానికి. అర్థమవుతుందా? కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఈ వర్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ అండ్ టైం, అండ్ ఎఫిషియన్సీ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. వర్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ, వర్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం కూడా. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సపోజ్ ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే సి, నేను ఇలా 3 లైన్స్ వేసుకుంటాను. అంటే మనకి ఇది వర్క్ డన్ అవుతుంది, మధ్యలోది ఎఫిషియన్సీ అవుతుంది, కిందది టైం అవుతుంది, రైట్? వర్క్ డన్, ఎఫిషియన్సీ, టైం. అంటే సపోజ్ ఏ అనేవాడు 10 డేస్లో వర్క్ చేస్తే, బి 20 డేస్లో వర్క్ చేస్తే, ఏ ప్లస్ బి కలిసి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అంటే ఇది నేను ఎలా వేసుకుంటాను? ఇలా 2 లైన్స్ వేసుకుంటా. ఇది ఏ, ఇది బి. ఏ ఎన్ని డేస్? 10, బి 20. సో ఇటు పక్క ఏ ప్లస్ బి ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, రైట్? ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం? 10కి 20కి ఎల్సిఎం తీసుకుంటా. 10కి 20కి ఎల్సిఎం ఎంత? 20, రైట్? ఇప్పుడు 10 2s 20 1s, రైట్? మధ్యలోది ఎఫిషియన్సీ. ఇది ఆల్వేస్ మనం వర్క్ డన్ ఎప్పుడు కూడా ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి. ఒకవేళ సి ఇస్తే సి, కింద ఏదైతే టైం ఉంటుందో ఆ టైం యొక్క ఎఫిషియన్సీ అనేది ఆ టైం యొక్క ఎల్సిఎం అనేది మనకు వర్క్ డన్ అవుతుంది, రైట్? ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 20, రైట్? ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ కలుపుతున్నారు, యాడ్ చేస్తున్నారు, ఇద్దరు కలిపి అని అడుగుతున్నారు. సో మనం ఎఫిషియన్సీ యాడ్ చేస్తాం. 2 + 1 ఎంత? 3. సో ఇక్కడ ఏమొస్తుంది? 20/3 వస్తుంది. 20/3 అంటే 6, 2/3, అంతే కదా? సో ఇలా అన్నమాట. అర్థమవుతుందా? సో దీనిపైన ప్రాబ్లమ్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.